లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. బాధ కలిగితే ఎవరితో స్నేహితుల మీద ఫిర్యాదు చేశారు నాన్నగారికి ఎప్పుడైనా? వెరీ క్వైట్ స్టూడెంట్, వెరీ క్వైట్. అప్పటి నుంచి కూడా ఎంటెక్ కూడా చేసేసారు. ఎంటెక్ నానో టెక్నాలజీ, సో మెడికల్ నానో టెక్నాలజీ, రిసెర్చ్ ఇంట్రెస్ట్ బాగా. సో ప్రాజెక్ట్ కూడా ఒక పేపర్ పబ్లిష్ అయింది, అది కూడా ఈ ఆర్థోపెడిక్స్ రిలేటెడ్ ఒక బోన్ సిమెంట్, నానో పార్టికల్ లోడెడ్ బోన్ సిమెంట్, ఇది ప్రాజెక్ట్. సో తర్వాత రీసెర్చ్ కంటిన్యూ చేద్దాం అనుకున్నా, కానీ పిహెచ్డి అనుకున్నా, కానీ ఎంటెక్ చేసేటప్పుడే వెడ్డింగ్ పెళ్ళయింది. ఫస్ట్ ఇయర్ అవ్వగానే పెళ్ళయింది. మా హస్బెండ్ ఏమో యుఎస్లో ఉండేవారు అప్పుడు. సో 12లో పెళ్ళయింది, నాకు 11లో 1 year కంప్లీట్ అయ్యి ఇంకో 1 year ఉన్నింది బ్యాలెన్స్. సో పెళ్ళైనాక నేను బ్యాక్ టు కాలేజ్, తను బ్యాక్ టు యుఎస్. సో అది కంప్లీట్ చేసుకొని 13 ఆఫ్టర్ కాలేజ్ యుఎస్ వెళ్ళాను. ఎక్కడ కేరళ, ఎక్కడ ఆంధ్ర, అది కూడా అనంతపురము, ఎలా వచ్చింది మేడం ఈ ప్రపోజల్ మీకు? సమంతకమణి గారు ఉన్నారు, ఆమె మా అమ్మమ్మ గారికి బాగా క్లోజ్ ఫ్రెండ్. అలాగే కృష్ణప్రసాద్ గారు ఇప్పుడు బాపట్ల ఎంపీ ఉన్నారు కదా, ఆయన వైఫ్ శిరీష ఆంటీ మా మదర్ క్లాస్మేట్స్, వాళ్ళ కూతురే ఈమె, సమంతకమణి గారి కూతురే. సో ఆమె ద్వారా వచ్చింది అనమాట ప్రపోజల్. ఇట్లా మా శిరీష ఆంటీకి మా మామయ్య టీచర్, సో వాళ్ళ ద్వారా వచ్చింది ప్రపోజల్. 2010 నుంచి నడుస్తుంది. అంటే మాటలు అంటే వెళ్ళి కలవాలి అది, అలా 2012లో పెళ్ళైంది. 2 years అలా అంటే తను యుఎస్ లో ఉన్నారు, నేను కేరళలో ఉన్నాను. తను వచ్చినప్పుడు నేను లేను, నేను వచ్చినప్పుడు తను లేరు. అట్లా మీరే మారంగా లేదా, ఎందుకు నేను ఎంటెక్ పూర్తి చేయాలి, పిహెచ్డి చేయాలి, నేను నాకు ఇప్పుడే మ్యారేజ్ వద్దని మీరు? అట్లా ఏం లేదండి, అంతా పేరెంట్స్. 1 child కదా మీరు, ఒక్క అమ్మాయి కదా, గారాబం ఉంటుంది ఎంతున్నా కూడా. అది లేదు, అది లేదు, అది లేదు, గారాబం ఏం లేదు. గారాబం లేదా? ఎప్పుడైనా మమ్మీ డాడీ కొట్టారా? అబ్బో, అమ్మ దగ్గర బాగా పడేవి ఫుడ్ కి. అవునా? ఫుడ్ కూతుర్ని కొడతారు, నాకు 2 కూతుర్లను కొట్టబోదు కాదు. ఫుడ్ తినకుండా బాగా ఇబ్బంది పెట్టేదాన్ని చిన్నప్పుడు, అప్పుడు బాగా పడేది. నా బిడ్డలు కూడా ఫుడ్ తినకుండా ఆరాం చేసిన ఏమి అనడు, బాధపడుతున్నారు, ఏమి అనడు. ఫుడ్ కే వేరే అల్లరి ఏం లేదు. మమ్మీలు బాగా కొడతారు కదా ఇప్పుడు. ఆవిడ కూడా ఎప్పుడప్పుడు వాయిస్తా ఉంటుంది నా బిడ్డలు. నేను కూడా అనుకునేదాన్ని చిన్నప్పుడు, మా అమ్మ కొడుతుంటే నేను నా పిల్లల్ని ఎప్పుడు కొట్టను అని. ఏం లేదు, అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అన్యాయం అండి, మమ్మీలు ఎందుకు ఇలా ఉంటారు కదా, అంటే నాన్నలు తీసుకోరు, నాన్నలు దే వాంట్ టు బి గుడ్ అనమాట. సో మాకు తప్పదు. ట్విన్స్ అనుకుంటాం మేడం? ట్విన్స్ అండి, బాబు పాప. బాబు పాప ఏం చదువుతున్నారు ఇప్పుడు? ఇప్పుడు 3rd class. వాళ్ళు యుఎస్ బార్న్ ఇన్ యుఎస్. మరి ఎలా ఇండియాకి ఎట్లా మీకు రాజకీయ వారసులుగా అంత ఏంటి పరిస్థితి? అంటే 2016లో పుట్టారు, అక్టోబర్లో. 17లో మా మదర్ ఇన్ లా, మా అత్తమ్మకి stage 4 క్యాన్సర్, ఉమా గారికి stage 4 క్యాన్సర్ డిటెక్ట్ అయింది. సో ఇంకా అప్పుడు పిల్లలకి 9 months, అప్పుడు ఇంకా అన్ని 1 monthలో అన్ని ప్యాకప్ చేసుకొని వచ్చేసాం ఇండియా. అప్పటి నుంచి అత్తమ్మ ట్రీట్మెంట్ ఇదే సరిపోయింది. బసవతారకంలో పాపం బాలకృష్ణ గారు బాగా హెల్ప్ చేశారు. హాస్పిటల్లో ఎంత జాగ్రత్తగా చూపించారు అంటే అసలు అత్తగారికి అసలు ఎవ్రీ హోల్ ఫ్యామిలీ ఇస్ ఇండెప్టెడ్ టు హిమ్. ఆ వర్క్, ఆ దానికి మాత్రం మా అమ్మకి బాగా క్లోజ్ ఆయన. చాలా మంచి రిసీవింగ్ ఉండేది హాస్పిటల్. అంటే క్యాన్సర్ అంటే ఎంత టెన్షన్ ఉంటుంది ఫ్యామిలీకి, ద పేషెంట్ అండర్గోస్ సో మచ్ ఆఫ్ స్ట్రెస్ కదా. కానీ హాస్పిటల్ వైజ్, ట్రీట్మెంట్ వైజ్ అసలు బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్పాలి. కానీ అప్పటికే stage 4 వీ న్యూ కమింగ్ ఇన్ సెల్ఫ్, వీ న్యూ ఎక్కువ రోజులు టైం ఉండదు అని. కానీ 14 months దొరికింది మాకు ఇండియా వచ్చాక. బట్ కానీ ట్రీట్మెంట్ వైజ్ మాత్రం అది ఎప్పటికీ మేము బాలకృష్ణ గారికి బాగుండేదండి. అంటే నేను అత్తమ్మ గారితో స్పెండ్ చేసిన టైమే తక్కువ. నేను పెళ్ళైనాక కాలేజ్లో ఉన్నాను, తర్వాత యుఎస్ వెళ్ళిపోయినాను. వచ్చిందల్లా ఈ టైమే ఎక్కువ. తనకి డిటెక్ట్ అయ్యాకనే ఎక్కువ టైం. కానీ చాలా మా హస్బెండ్ ఎలా చూసేవారో నన్ను అలాగే చూసేవారు. తనే అంత వంట అంతా తనే చేసేవారు. ఇంట్లో
ఎలా చూసుకుండేవారంటే మామయ్యకి మా హస్బెండ్కి బీగాలు ఎక్కడ పడతారో కూడా తెలియదు అనమాట. ఓకే. అన్నీ తనే అవి చూసుకుండేవారు అత్తమ్మ. నాకు మా హస్బెండ్కి ఒక షాకింగ్ ఎక్స్పీరియన్స్ అంటే, అత్తమ్మది అయిపోయింది, మరుసటి రోజు స్నానానికి వెళ్తూ ఉంటే పాపం మామయ్యకి టవల్ తీసుకొని స్నానానికి వెళ్ళాలి అనేది కూడా తెలీదు, అంత జాగ్రత్తగా చూసుకుండేవారు ఆమె. అప్పుడు అయితే డిసైడ్ చేసుకున్నా, అట్లీస్ట్ అంత అత్తమ్మలా కాకపోయినా నాకైనంత ఫ్యామిలీని అలా చూసుకోవాలి అనేది ఒకటి. కూతురులాగా చూసుకోవాలి. నన్ను అలాగే చూసుకుంటారు మామయ్య, అత్తయ్య. అమ్మ నాన్న అని పిలుస్తాను నేను వాళ్ళని, అత్తమ్మ మామయ్య అని పిలవను, అమ్మ నాన్న అనే పిలుస్తాను వాళ్ళని. గుర్తొస్తుంటారు మీ అత్తగారు అప్పుడు? రోజు పిల్లలు కూడా ఇప్పటికీ అడుగుతారు, రోజు ఒక్కసారైనా అడుగుతారు, అయ్యో అత్త నాన్నమ్మ ఉండింటే బాగుండు కదా అని ఒక కొరత. అదైతే గ్రేట్ లాస్ టు ద ఫ్యామిలీ, ఆవిడ లేకపోవడం అనేది. అత్త కోడళ్ళ మధ్య అనుబంధం, ఇప్పుడు అత్త కోడళ్ళు అంటే ఆరళ్ళు అబ్బా అబ్బా వద్దురా బాబా, ఇంట్లో అసలు కకా వికలమైపోతుంటది, ఇంటికి వచ్చిన మగవారి ప్రశాంతత ఉండదు, అత్త కోడళ్ళ మధ్య అలా ఉంటాయి. కానీ మీ కళ్ళు చెమరుస్తున్నాయి, మీరు అంతా అలా ఏం లేదండి. హౌ యూ గెట్ ట్రీటెడ్ మనం అలాగే రెసిప్రోకేట్ అవుతాం అంతే. అత్త కోడళ్ళ మధ్య నిజంగా మీలాగా అనుబంధం ఉంటే ఆ ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చాలా గొప్ప కోడలు, చాలా గొప్ప. అయ్యో లేదండి, నేను ఐఎమ్ బ్లెస్డ్. ఫస్ట్ నా పేరెంట్స్కి చెప్పుకోవాలి, ఎందుకంటే ఇంత మంచి ఇంటికి నన్ను ఇచ్చారు. సెకండ్ అత్తయ్యకి మామయ్యకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, అంత మంచిగా మా ఆయన్ని పెంచారు వాళ్ళు. ఆయనకున్న వాల్యూస్ అండ్ మారల్స్ నిజంగానే మా హస్బెండ్ దగ్గర నుంచి నేనే చాలా నేర్చుకున్నాను. అలాంటిది మామయ్య ఇంకా మీకు తెలిసిందే, మీకు బాగా ఆయనంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళు నేనైతే ఇప్పటి వరకు చూడలేదు. హీఈస్ ఆల్మోస్ట్ 70. ఇప్పటికీ చిన్న పిల్లలు పరిగెత్తినట్టు పైకి కిందికి అంతా, అసలు ఒక డే రెస్ట్ అనేది ఉండదు ఆయనకి. 30-35 అని చెప్పండి మీ మామగారు అలాగే ఉంటారు ఇప్పటికీ కూడా, తక్కువ తగ్గరు, ఫుల్ గా శోభన్ బాబు లాగానే ఉంటారు మీ మామగారు ఈ రోజుకి కూడా. ఎప్పటికీ కూడా వేగంగానే పరిగెత్తుంటారు, ఆ మాట తీరు అంతా కూడా. రెండో శోభన్ బాబు అయినా నేను ఎప్పుడు బాధపడేదాన్ని, అయ్యో ఆయన దగ్గర, ఆయన కెమిస్ట్రీ ప్రొఫెసర్, నాది కెమికల్ ఇంజనీరింగ్ బ్యాగ్, అయ్యో ఎప్పుడు నేర్చుకోలేదే అని నేను ఎప్పుడు బాధపడేదాన్ని. కెమిస్ట్రీ నేర్చుకోకపోయినా ఇప్పుడు ఆయననే ఫుల్ మెంటర్ అయి గైడ్ చేస్తున్నారు, అది రియల్లీ బ్లెస్సింగ్ నాకు. అది మామగారు కెమిస్ట్రీలో దిట్ట, కోడలేమో ఎంటెక్ లో టాపర్ అంట. మీరు 99% వచ్చిందట మీకు ఎంటెక్ లో. అవునండి, అలా జరిగిపోయినప్పుడు అలా జరిగిపోయింది 99.9% అంట. అలా ఎలా స్కోర్ చేశారు? అంటే ప్యాషన్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే దానికి అదే ఎగ్జాంపుల్ ఏమో. ఆ మెడికల్ ఫీల్డ్ అంటే అంత ఇష్టం నాకు. సో ఇంకొక లాంటర్ పోయిందంటే మీకు వచ్చేది కదా మెడిసిన్? మేబీ, కానీ అప్పట్లో ఆ థాట్ రాలేదు. కానీ ఇదైనా మంచి ఫీల్డ్ అని నేను భావిస్తాను. ఎందుకంటే రీసెర్చ్. మీ తెలుగు చాలా స్పష్టంగా ఉంది, కొరత, ఆ కొరత ఉండింది, ఇది కూడా చాలా అదిగా వాడే పదాలు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఉంది. మీరు కేరళలో పుట్టారు, కేరళలో చదువుకున్నారు మీరు. ఓకే, అమ్మా నాన్న తెలుగు వారే కావచ్చు, ఇంట్లో తెలుగు మాట్లాడారు, వాళ్ళు ఇక్కడ మాట్లాడి వెళ్ళారు కాబట్టి వాళ్ళ భాష మారుతుంది. మీకు కొంత యాస మారుతుంది, కేరళ వెళ్ళారు కాబట్టి. ఇంత స్పష్టంగా తెలుగు ఎలా మాట్లాడుతున్నారు మీరు? అంత గొప్పగా ఏమి ఉండదు నా తెలుగు, నాకు తెలిసిన మాట్లాడుతున్నారు. కానీ అమ్మ నాన్న దగ్గర తెలుగే, చిన్నప్పటి నుంచి ఇంట్లో అయితే తెలుగే, స్ట్రిక్ట్ తెలుగు. ఇంకా సమ్మర్ వెకేషన్ వస్తే నాకు అనంతపూరే ప్రపంచం, మా అమ్మమ్మ తాతయ్య.